కోటి విద్యలు కూటి కోసమే. లక్షాధికారైనా, కోటీశ్వరుడైనా, కూలి పని చేసుకున్నవాడైనా, ఎవరైనా ఇంత అన్నం కోసమే బతికేది. అది లేకపోతే మనం బతకలేం. కాకపోతే అదే జీవితం అనుకున్నట్టుగా మనం చేయకూడదు. పిల్లలకు కూడా క్రమశిక్షణ నేర్పించాలి, పిల్లలకు కూడా డిసిప్లిన్ నేర్పించాలి దేవుని బిడ్డ. కాబట్టి దానికోసం ప్రభు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఈ దేవుడిని యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనం, కాబట్టి నీవు స్వకీయ జనమగినట్లుగా దేవుడు నిన్ను ఏర్పరచుకునేను. నీవు అన్ని జనుల్లాగా ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుదమో అన్నట్టుగా నీవు ఉండొద్దని యేసు ప్రభు చెప్పాడు. 6వ అధ్యాయం మత్తయి సువార్త 33వ వచనంలో మనం చూస్తే, అన్ని జనులు వీటన్నిటి కొరకు విచారించుదురు, ఇవన్నీ మీకు కావాలని 31వ వచనం. పరలోకపు తండ్రికి తెలుసు. కాబట్టి మన అన్ని జనుల్లాగా చింతించకూడదు, ఆలోచన చేయకూడదు. ఆహార పదార్థాన్ని బట్టి మన చేసే పనికి డిస్టర్బెన్స్ రాకూడదు. నీవు చేసే ఉద్యోగానికి నీ వండే కూర అడ్డంగా ఉండకూడదు. కూర వండటం లేట్ అయింది, అన్నం వండటం లేట్ అయింది. అమెరికా లాంటి కొన్ని డెవలప్డ్ కంట్రీస్ లో ఆహారం వండటానికి లేదా కుకింగ్కి వీటికి టైంని వెచ్చించరు. వారి టైం వెచ్చించేదల్లా వాళ్ళ డ్యూటీ ఫస్ట్, వాళ్ళ డ్యూటీ. అలాగే రెండవది వాళ్ళ పిల్లల్ని చూసుకునే విషయంలో, దీని తర్వాతే ఆహారాలు. అందుకని అక్కడ ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ ఉంటాయి, ప్రాసెస్డ్ ఫుడ్లు ఇవన్నీ ఉంటాయి. అందుకని వాళ్ళు వెళ్ళేటప్పుడే బండి మీద, కారులో ప్రయాణం చేస్తుండగానే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళేటప్పుడే కారులో అవి కనుక్కొని ప్యాకెట్లు తినుకుంటా డ్రైవింగ్ చేసుకుంటా వెళ్తారు ఫారిన్ కంట్రీస్ లో. మనకి ఇంకా ఇంకా మనం ఇంకా కొండల కాడే ఉన్నాం. దేవుని కృప వలన కొండల కాడ, సట్టిల కాడ ఇంకా కూర్చొని కనిపెడతా ఉన్నాం. యేసయ్యా త్వరగా రాయ్యా, త్వరగా రాయ్యా, అక్కడే ఉండండి, ఇంకా త్వరగా రా ప్రభు, ఈలోపు బస్సు వస్తుంది వెళ్ళిపోతుంది. మీరు ఎప్పుడైనా చూడండి, ఏ ఫ్యామిలీలో అయినా భోజనానికి ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావు, వారి ఆరోగ్యాలు బాగుండవు, సమాజంలో వాళ్ళు అవమానపరచబడతారు, వాళ్ళు ఎక్కువగా గౌరవాన్ని పొందుకోరు. మీరు ఎక్కడైనా చూడండి, ఆహారానికి, భోజనానికి, ఈ ఫుడ్కి ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు. అలాగే గుడి కొట్టేసి ఫంక్షన్లకి, పెళ్లిళ్ళకి పరిగెత్తే వాళ్ళు కూడా అదే కేటగిరీ. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం వాటికి ప్రాముఖ్యత ఇవ్వకూడదు. అందుకనే దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు. కాబట్టి ప్రసంగి గ్రంథంలో కూడా 9:7లో కూడా మనం చదువుతాం. ప్రసంగి 9:7లో, నీవు పోయి సంతోషంగా నీ అన్నము తినుము, ఇది వరకే దేవుడు నీ క్రియల్ని అంగీకరించాడు. కాబట్టి నీ పోయి సంతోషంగా అన్నం తిను. అంటే ఇక్కడ జ్ఞానం ఏమంటున్నాడంటే, భూమి మీద మనుషులు సంపాదించుకునేటువంటిది అదే, సంతోషంగా ఆహారం పుచ్చుకోవటం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ చివరి రోజుల్లో సైతానుడు మనల్ని మోసం చేయకుండా మనం చూసుకోవాలి. అందుకని యేసు ప్రభు కూడా కడవరి దినాల గురించి చెప్పినప్పుడు మత్తయి సువార్త 24లో నోవాహు దినాలు వలె ఆ దినాలు ఉంటాయి అని చెప్పాడు. జనులు తినుచు త్రాగుచు అనే మాట ఉంది అక్కడ 37వ వచనం. జలప్రళయమునకు ముందరి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచు నుండిరి. తినుచు త్రాగుచు పెళ్లి చేసుకుంటూ పెళ్లికిచ్చు ఉన్నారు. ఎప్పటి వరకు జలప్రళయం ఇచ్చేవారు. ప్రస్తుతం అదే కాలంలో మనం జీవిస్తున్నాం. కాబట్టి కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి, కొద్దిగా జ్ఞానంగా ఉండాలి. ఆదివారం మరీ చాలా మంది చర్చి లేట్గా వస్తారు. ఇక వాళ్ళకి కుటుంబానికి దరిద్రం పట్టినట్టు అది వదలదు అనుకుంటారు కొంతమంది చూసినప్పుడు. అది అలా పట్టేసి ఉంటుంది. ఇక వాళ్ళు జన్మలో టయానికి రాలేరు పోవటానికి. దాన్ని విదిలించుకోవాలి. మీరు ఏది ఆటంకపరుస్తుందో మిమ్మల్ని, ఏది బాగా అలా బంధించేస్తుందో అప్పుడే జయం వస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ చివరి రోజుల్లో నిజంగా మనం దేవుని కొరకు ప్రతిష్ఠించబడినటువంటి జనంగా ఉండాలి. ప్రతిష్ఠించబడినటువంటి జనాంగంగా దేవుని కొరకు మనం జీవించాలి. దేవుని బిడ్డలారా, క్రైస్తవుల్లో తిని తాగే విషయాలు డిసిప్లిన్ లేదని ఇతర మతస్థులు, పెద్ద పెద్ద వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, ఫిలాసఫర్స్ కూడా చాలా మంది ఈ విషయాలు చెప్తూ ఉన్నారు. క్రైస్తవుల్లో ఆహార నియమావళులు లేవు. చూడండి, యేసు పండుగ వచ్చినా, కొత్త సంవత్సరం వచ్చినా ఎక్కువగా మేకలు, గేదెలు, ఆవులు
కోళ్ళు తెగేది క్రైస్తవుల కోసం. ఇవన్నీ బయట ప్రపంచం మాట్లాడుకుంటున్నటువంటి మాటలు. నేనంటే